అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ బీపీ అనేది బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది, అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇదంతా దేని మీద కేంద్రీకృతం అవుతుంది అంటే హార్ట్ మీద పనిచేస్తుంది మొత్తం. సో హార్ట్ అనేది ప్రధానంగా ఈ రోజుల్లో కార్డియాటిక్ అరెస్ట్లు అవుతున్నాయి. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా కార్డియాటిక్ అరెస్ట్లు, బ్రెయిన్ అరెస్ట్లు అవుతున్నాయి. రాత్రి చాలామంది సెలబ్రిటీస్ కాడ నుంచి వెళ్ళిపోతున్నారు. కాబట్టి 25 years నుంచి నిజంగా చెప్పాలంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నామంటే 7వ తరగతి అబ్బాయిలకు 6వ తరగతి అమ్మాయిలకు ఈ రోజుల్లో హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయండి. చాలా దారుణం. ఎందుకు వస్తున్నాయి నిజంగా చెప్పాలంటే దీనికి మనము ఈ ఫోన్కు మనం బానిసలం అయిపోయినాం ఆల్రెడీ. ఈ స్మార్ట్ ఫోన్లకు బానిసలం. మనకు తెలియకుండానే దానికి అడాప్ట్ అయిపోయినాం, తెలియకుండానే దానికి బానిసలం అయిపోయినాం. ఈరోజు ఈ ఫోను లేకపోతే సాయంత్రం వరకు మళ్ళీ 20,000 పెట్టి తెచ్చుకుంటాం. భార్య పిల్లలు ఒక నెల రోజులు లేకపోయినా నడుస్తుంది. కానీ ఈ ఫోన్ మాత్రం 2 రోజులు లేకపోతే మళ్ళీ 20,000 పెట్టి సాయంత్రం వరకు తెచ్చుకుంటాం. అంటే అంత బానిసలం అది ఇదేది నవ్వదు. ఎందుకంటే గురువు గారు పొద్దుటూరు వీర పరమేశ్వర గారు ఆ రోజు చెప్పారు, ఆరోగ్యంలో వైకుంఠం ఉంటారు. నేను ఏదో అనుకుని ఇదే అనుకుంటాను. ఎందుకంటే ఇదే మనకు రెస్టారెంట్, ఇదే మనకు బ్యాంక్ అయిపోయింది, ఇదే మనకు ఎంటర్టైన్మెంట్ అయిపోయింది, సర్వం ఇదే అయిపోయింది. కాబట్టి సో మరి ఇదేది మంచిదేనా, మనం దగ్గర పెట్టుకుంటాం మంచిదేనా, మరి ఒక మేజర్ ఆర్గన్లో ఒక ఆర్గన్ అయిపోయింది మంచిదేనా అంటే మంచిది కాదని చెప్తాను. ఎందుకంటే రేడియేషన్ అనేది చాలా డేంజర్. 72 రకాల క్యాన్సర్లు మనకి చూస్తూ ఉంటాయి ఫోన్తో. సో ఫోన్లోనే ఉంటుంది ఆ రేడియేషన్. అంటే రిమోట్ ఉన్న ప్రతి దానికి రేడియేషన్ ఉంటుంది కంపల్సరీ. బ్లూటూత్లు పెట్టుకుంటున్నాం, మనం ఏవో చేస్తున్నాం. కానీ మన ఆయుష్యం ఒక 80 ఏళ్ళు అయితే 20 ఏళ్ళు మీకు తెలియకుండానే తీసేసుకుంటుంది ఆ రేడియేషన్. తర్వాత క్లైమాక్స్లో తెలుస్తుంది, జీవించే వాళ్ళు బతకాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని ఏ విధంగా వాడాలో ఆ విధంగానే మీరు కొన్నప్పుడు ఫోన్ మీద ఒక డబ్బా మీద కూడా ఇండికేషన్ ఇస్తాను క్లియర్గా. బుక్ వస్తుంది, ఆ బుక్లో చదివితే దాదాపుగా ఒక రోజుకు 5 ఫోన్లు చేయండి బాగానే ఉంటుంది దాన్ని నిజంగా చెప్పాలంటే. కానీ మనం 24 గంటలు దాన్ని నిలుస్తలే మనం నిలుస్తలేదు. సో కాబట్టి మిత్రులారా ఇక్కడ క్యాన్సర్ అనేది చాలా భయంకరం. ఇప్పుడు వంశీకృష్ణ గారు ఉన్నారండి, మెగా ఇమేజ్ హాస్పిటల్లో చాలా ఆంకాలజీ క్యాన్సర్ స్పెషలిస్ట్. ఆయన ఏం చెప్తున్నారంటే ఎవ్రీ ఇయర్ 25,000 కొత్త క్యాన్సర్స్ వస్తున్నాయి. 25,000 కొత్త క్యాన్సర్లు పుట్టుకొస్తున్నాయి. అంటే క్యాన్సర్ అనేది వచ్చింది ఎవరికి తెలియదు నిజంగా చెప్పాలంటే. థర్డ్ స్టేజ్లో బయటపడితే అది ఎంత ట్రిగ్గర్ పెట్టి ట్రిగ్గర్ పెట్టినట్టే అయిపోతుంది, ఏం చేయలేని పరిస్థితి అయిపోతుంది 4th స్టేజ్. కాబట్టి సో మిత్రులారా మనం ఇది ఎట్లా యూజ్ చేసుకోవాలో అట్లనే యూజ్ చేసుకోవాలండి. ఎంత యూజ్ చేసుకోవాలో అంతే యూజ్ చేసుకోవాలి. కాబట్టి దీనికి ఏది ప్రత్యామ్నాయం మరి ఇది ఉంది మనకి కంపల్సరీ ఫ్యామిలీ మెంబర్లకు అయిపోయింది. అది కూడా దాని నుంచి ఎట్లా రక్షించుకోవాలంటే ఓన్లీ ఓన్లీ భూమి మీద ఏమి ప్రత్యామ్నాయం ఉంది అంటే ఒకటే ఉంటుంది. దీంట్లో బయోమాగ్నెటిక్ వాటర్ ప్యాడ్ ఒకటి ఉంటుంది, తర్వాత బ్రాస్లెట్ ఉంటుంది, సిలికాన్ బ్రాస్లెట్. అది పెట్టుకుంటే చాలు. మేము ఏం చేస్తామంటే ఒక కాలుకి ఈ విధంగా కట్టుకొని పడేస్తామండి, దానిపైన చేసుకుంటామండి. రేడియేషన్ ఎఫెక్ట్ అనేది 90% తీసేస్తూ ఉంటుంది. కాబట్టి మిత్రులారా మనము ఇది నిజంగా చెప్పాలంటే ఈ కంపెనీ చాలా మంచి కంపెనీ, చాలా అద్భుతమైన కంపెనీ, వర్టికల్లీ ఇంటిగ్రేటెడ్ కంపెనీ. ఈ కంపెనీ వేరే దాని మీద దేని మీద ఒక గుండుసూది మీద కూడా ఆధారపడదు. ఒక్క నియోడియం మ్యాగ్నెట్స్ మన ప్రత్యేకత. నియోడియం మ్యాగ్నెట్స్ అంటే ఏది దాని మీద తెలుసుకుందాం. నియోడియం మ్యాగ్నెట్స్ అంటే ఏంటంటే మ్యాగ్నెట్స్ అనేది 2 రకాలు ఉంటాయి. ఒకటి న్యాచురల్ మ్యాగ్నెట్స్ అండ్ ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్. సమాజంలో దొరికేటి అన్ని ఆర్టిఫిషియల్గా కృత్రిమంగా ఐరన్ మ్యాగ్నెట్స్ చేసి ఇస్తున్నారు. అవి బయో మ్యాగ్నెట్స్ అన్నారు, నాన్ బయో మ్యాగ్నెట్స్ అంటారు. సో మీకు దొరికేటి అన్ని అవి దొరుకుతాయి. మన ప్రత్యేకత ఏంటంటే సెలీనియం, కోబాల్ట్, నియోడియం, రేర్ ఐరన్ బార్, నియోడియం మ్యాగ్నెట్స్ మన ప్రత్యేకత ఇది. మనం ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటామంటే ఈ మ్యాగ్నెట్స్ అంటే మనం జపాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటే ఒక జపాన్లో, తర్వాత సౌత్ కొరియాలో దొరుకుతాయి, అదేవిధంగా అమెరికాలో దొరుకుతాయి, చైనాలో దొరుకుతాయి. దాని చైనా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. మన ప్రత్యేకత ఏంటంటే జపాన్ నుంచి చేసిన క్వాలిటీ బాగుంటుంది, చాలా క్వాలిటీ. సో చైనా నుంచి చేసుకున్న మ్యాగ్నెట్స్ కూడా 3 నెలలకు 4 నెలలకు తుప్పు పట్టిపోతాయి. సో అంత స్టాండర్డ్గా ఉన్నాయి. కాబట్టి నేనేమంటున్నానంటే మనం చాలా హై స్టాండర్డ్స్ పాటిస్తాం. మనం తీసుకున్నటువంటి నియోడియం మ్యాగ్నెట్స్ ఏంటి అంటే అవి భూమి లోతు నుంచి న్యాచురల్గా తీసుకుంటాం. కాబట్టి అవి ఒక బయో మ్యాగ్నెట్గా పనిచేస్తాయి. బయో అంటే ఏంటంటే బయో ప్లాస్టిక్ కవర్స్ కూడా వస్తున్నాయి. బయో అంటే భూమిలో తొందరగా కరిగిపోతాయి అన్నమాట. సో వాతావరణాన్ని హాని చేయకుండా అవి పోతాయి. కాబట్టి ఆ విధంగా బయో అంటే ఆ విధంగా ఉంటాయి. కాబట్టి ఇవి భూమిలో కూడా కరిగిపోతాయండి. నిజంగా చెప్పాలంటే చూరైపోయి కింద పడేస్తే మొత్తం పగిలిపోతాయి, భూమిలో కలిసిపోతాయి.
పర్యావరణానికి హాని చేయవన్నమాట. సో అట్లాంటి బయో మ్యాగ్నెట్స్ మనం యూజ్ చేయడం మన ప్రత్యేకత. వాటిని ఏమంటారంటే మెడికల్ గ్రేడెడ్ మ్యాగ్నెట్స్ అన్నమాట. వాటిని మెడికల్ గ్రేడెడ్ మ్యాగ్నెట్స్ అంటారు, హైలీ పోలరైజ్డ్ మ్యాగ్నెట్స్ అంటారు, బయో మ్యాగ్నెట్స్ అంటారు. ఈ మ్యాగ్నెట్స్ ఏం చేస్తాయి అంటే, ఈ మ్యాగ్నెట్స్ ఏం చేస్తాయంటే ఐరన్ అట్రాక్ట్ చేస్తాయి. ఐరన్ ఎక్కడ ఉంటుందండి? ఐరన్ ఎక్కడ ఉంటుంది అంటే బాడీలో హెమోగ్లోబిన్లో ఉండేది మొత్తం ఐరనే ఉంటుంది. సో ఈ ఐరన్ ఏం చేస్తారంటే ఇది పుష్ పుల్ చేసి మూవ్మెంట్ చేసి పెనిట్రేట్ చేసి సో సర్క్యులేషన్ అనేది చేస్తారు. సర్క్యులేట్ చేయడం వల్ల మనకు చాలా భయంకరమైనటువంటి రోగాల నుంచి మనము బయటపడడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో మెయిన్గా ఏంటి మనకు డిసీజెస్ ఎందుకు వస్తాయి అనేది చూద్దాం. అసలు డిసీజెస్ ఎందుకు వస్తాయంటే మనకు 200 వైద్య విధానాలు ఉన్నాయి. నిజంగా చాలా న్యాచురల్ థెరపీస్ ఉన్నాయి, కొన్ని వందల న్యాచురల్ థెరపీస్ ఉన్నాయి. సో ఇవన్నీ ఎందుకు ఉన్నాయంటే మానవునికి ఎందుకు వస్తాయి డిసీజెస్, డిజార్డర్స్, డిస్ఫంక్షన్స్ ఎందుకు అవుతున్నాయంటే కేవలం బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవడమే. టాప్ టు బాటమ్ బ్యాలెన్స్డ్ బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవడమే. సో ఈ బ్యాలెన్స్డ్ బ్లడ్ సర్క్యులేషన్ మరి ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉంటుంది అంటే యోగాలు, ఎక్సర్సైజ్లు, జాగింగ్లు, వాకింగ్లు, ఈ విధంగా 2 సార్లు దగ్గర డాక్టర్ ఇక భక్తులైనా చిన్నపిల్లలు ఉన్నారు, బాధ్యతలు చాలా ఉన్నాయంటే అప్పుడు భయపడి రోడ్ల మీద ఉంటున్నారండి. సో వాళ్ళు చాలామంది ఉన్నారు నిజంగా చెప్పాలంటే. సో అట్లాంటి ఎక్సర్సైజులు చేసిన వాళ్ళకు అంటే శారీరక శ్రమ చేసిన వాళ్ళకి ఏంటంటే సర్క్యులేషన్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ అద్భుతంగా ఉంటుంది. సో ఈ రోజుల్లో ఎవరు చేస్తున్నారు మిత్రులారా? నథింగ్. అంటే శారీరక శ్రమ లేదు, నిజంగా అన్ని డోర్ స్టెప్స్ వచ్చేస్తున్నాయి. ఒక రూమ్లో పిల్లగాడు పుడితే అందులోనే చదువుకుంటున్నాడు, అందులోనే జాబులు చేస్తున్నాడు, అందులోనే చచ్చిపోతున్నాడు, అంతా అయిపోయింది, అన్ని డోర్ స్టెప్స్కే వచ్చేస్తున్నాయి. స్విగ్గీ అని ఏది ఆర్డర్ చేసుకుంటే అది. సో మిత్రుల ఏమైపోతుంది అంటే శారీరక శ్రమ అనేది లేదు ఈ రోజుల్లో. కాబట్టి మనం ఏమైతుంటే బ్లడ్ అనేది స్టాగ్నెంట్ అయిపోతుంది. ఒక సాఫ్ట్వేర్ పర్సన్ ఈ విధంగా కూర్చుంటే మధ్యలో ఎంత జంక్ ఫుడ్ తిని మళ్ళీ ఈ విధంగా కూర్చుంటే నైట్ లేస్తున్నారండి.